తన బర్త్డే అయిపోయిన తర్వాత ఒక 5-6 మంత్స్ బతిమలాడుతున్నాడు మామ. తర్వాత వీడి బర్త్డే వచ్చింది మామ. వీడి బర్త్డేకి ముందు బతిమలాడుతున్న టైంలో తనేం చెప్పిందో తెలుసా మామ? చేసుకుంటా, పెళ్ళి చేసుకుంటా, నిన్ను కాకపోతే ఇంకెవరిని చేసుకుంటా అని చెప్పేసి. అంటే వీడికి తెలియదు కదా వేరే అబ్బాయిని తగులుకుంది అని చెప్పేసి. జస్ట్ బర్త్డే సెలబ్రేట్ వేరే అబ్బాయి చేశాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో అనుకున్నాడు పాపం. వీడికి తెలియదు కదా. అయితే నిన్నే పెళ్లి చేసుకుంటా, నిన్ను కాకపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకుంటా అని చెప్పిందేమో. ఆ టైంలో వీడు ఎంత హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్ చూస్తేమో నిజంగా ఇన్ని రోజుల బాధంతా కరిగిపోయింది మా. నిజంగా వాడి హ్యాపీనెస్ చూస్తుంటే అసలు ఈ బాధ అంతా గుర్తుకు రాలే. ఇన్ని రోజులు బాధపడ్డాడు కదా, ఈ బాధ అంతా గుర్తుకు రాలే మా వాడికి. అయితే ఏం జరిగిందంటే మా, వీడి బర్త్డే రోజు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, వీడి బర్త్డే రోజు వేరే అబ్బాయితో ఫోటో చూశాడు మా. ఎంత సంతోషపడ్డాడో ఆ సంతోషం అంతా పోయింది మావ. అసలు అలా ఎందుకు చెప్పిందో తెలుసా మావ, నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. ఆప్షనల్ ఉండాలి కదా మావ. ఈ రోజుల్లో అమ్మాయి నిజంగా అసలు ఒక అబ్బాయి జీవితం ఆప్షన్ అయిపోయింది మావ. వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు. అసలు నిజమేంటంటే ఆ అబ్బాయిది వాళ్ళ క్యాస్ట్ కాదు మా. అలా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా, ఒప్పుకోకపోతే వీడినే చేసుకుందామని చెప్పేసి అలా చెప్పింది. అసలు ఒక్కసారి ఊహించుకోండి మా, ఎంత ఎంత పెయిన్ ఉంటుందో. వాడు ఆ రోజు అనుకున్నాడు ఇంక అసలు చచ్చిపోవాలి, నా వల్ల కాదు అని చెప్పేసి ఆ రోజు ఫిక్స్ అయిపోయాడు మా.